7 డేస్‌లో మీ హెయిర్ ఫాల్‌ని స్టాప్ చేసి, సిల్క్ అండ్ స్మూతీగా ఉండే హెయిర్ కోసం నేనిప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్‌ని ట్రై చేయండి. తర్వాత రిజల్ట్స్ మీరే చూస్తారు. సో, దీనికి 250 ఎంఎల్ కోకోనట్ ఆయిల్, దానిలో 1 టేబుల్ స్పూన్ హిబిస్కస్ ఫ్లవర్ అండ్ మందార పూల పొడి, అండ్ నెక్స్ట్ ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అండ్ భృంగరాజ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అంటే గుంట గలగర ఆకు అంటారు కదా! దాని పౌడర్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు పౌడర్ 1 టేబుల్ స్పూన్, అండ్ నెక్స్ట్ రోజ్మేరీ అనేది డ్రై రోజ్మేరీ దొరుకుతుంది. అది మీరు పౌడర్ చేసినా ఓకే, లేదంటే అలా వేసినా పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్. అండ్ నెక్స్ట్ అలోవెరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మేథీ సీడ్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అండ్ ఫ్లాక్స్ సీడ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ పౌడరే వేయాలి. ఓకే, ఇవన్నీ పౌడర్సే వేయాలి. వేసి ఆ 250 ఎంఎల్ కోకోనట్ ఆయిల్‌లో ఈ పౌడర్స్ అన్నీ వేసి జస్ట్ కలిపేసి 1 వీక్ పాటు మీరు ఎండలో పెట్టండి. మీరేమి దీన్ని హీట్ చేయాలి, బాయిల్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఈ తలకాయ నొప్పి మనకేం అవసరం లేదు. జస్ట్ 1 వీక్ మంచిగా ఎండ తగిలే ప్లేస్‌లో పెట్టండి. సరే, మాకిప్పుడు క్లైమేట్ బాలేదు, ఎండ రావట్లేదు అంటే కనుక డబుల్ బాయిలర్ మెథడ్‌లో జస్ట్ ఒక 15 మినిట్స్ డబుల్ బాయిలర్ మెథడ్‌లో ఈ ఆయిల్‌ని హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత 2 డేస్ అట్లా వదిలేసేయండి. బాటిల్ని పక్కకు తీసేసి 2 డేస్ అట్లా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఆఫ్టర్ 2 డేస్ అప్పుడు ఇంకా ఈ ఆయిల్‌ని రాసుకోవడం స్టార్ట్ చేయండి. జస్ట్ 1 వీక్ అంతే. ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 వీక్‌లోనే మీరు రిజల్ట్స్ చూస్తారు. తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.